ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. మరొకసారి చదువుదాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇక్కడ కీర్తన గ్రంథములో 50వ కీర్తన 15వ చరణంలో చెప్పబడి సత్యం ఏంటంటే, ఆపత్కాలమున ఈనాడు అనేకులకు ఆపదలు సంభవిస్తున్నాయి. ఇలా పడిపోతున్నాం అనుకోండి, అమ్మా అంటాం. ఆపద సంభవిస్తున్నారు, అమ్మా అంటాం. అమ్మ వచ్చి కాపాడలేదు. ఏదో మన మీద పడిపోతూ ఉంది, అప్పుడు అయ్యో అంటాం. అయ్యో వచ్చి కాపాడలేడు. అది ఇక్కడ అన్నాడు, ఆపత్కాలమున నీవు మొర్రపెట్టు. నీకు ఆపద సంభవిస్తుందా? మనుషుల వలన కానీ, బంధువుల వలన కానీ, తోబుట్టు వలన కానీ, కులస్తుల వలన కానీ, నీవు నమ్ముకుంటున్నటువంటి లేక మనుషుల వల్ల, బంధువుల వల్ల, కులస్తుల వల్ల ఎట్లాంటి ఆపద సంభవించినా కానీ నీవు మొర్రపెట్టు, నీవు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు? నేను నిన్ను విడిపిస్తాను. ఏమన్నాడు అక్కడ వాక్యంలో? నేను నిన్ను విడిపిస్తా. నీ కులస్తులు ఎవరు విడిపించలేరు, నీ బంధువులు ఎవరు విడిపించలేరు, నీ తోబుట్టులు ఎవరు విడిపించలేరు, నీకు తెలిసిన వారు ఎవరు విడిపించలేరు. పేతురుని చెరసాల్లో పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు చాలా బంధువులు ఉన్నారు. ఇది బంధువుల వలన కాదు, స్నేహితుల వల్ల కాదు, కులస్తుల వల్ల, మతస్థుల వల్ల కాదు, కనుక దేవుని వలన మాత్రమే జరుగుతుందని దేవునికి మొరపెట్టారండి సంఘస్థులందరూ. ఇంట్లోకి వచ్చి ప్రార్థనలు చేశారు. చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా దేవుని మీద ఆనుకొని, దేవుని మీద విశ్వాసం ఉంచి వాళ్ళందరూ ఆ ఇంట్లో ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు విడిపించాడు లేదా?